तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः तस्मै ज्येष्ठाय ब्रह्मणे This call is now being recorded. This call is now taking notes. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓ నమస్కారం ఆచార్య సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. ఈ సత్యార్థ ప్రకాశము నవమి సముల్లాసము 209వ పుటలో చూడండి. ముక్తికి సాధనాలు, సాధన చతుష్టయం విషయంలో చర్చ జరుగుతుంది. దాంట్లో పంచకోశముల ప్రకరణములో మనోమయ కోశం గురించి చర్చ జరుగుతుంది. విజ్ఞానమయ కోశం గురించి చర్చించుకుంటున్నాము. విజ్ఞానమయ కోశంలో బుద్ధి, చిత్తము, శ్రోత్రము, త్వచము, నేత్రము, జిహ్వ, ఘ్రాణము, జ్ఞానేంద్రియములు ఉంటాయి. వీటితో పాటు జీవుడు జ్ఞానాది వ్యవహారముల ఉనరించును. ఇప్పుడు జీవుడు జ్ఞానాది వ్యవహారంలో ఉనరిస్తున్నాడు అని అంటే మరి ప్రశ్న ఏమొస్తుందంటే, అజ్ఞానము ఎవరు చేస్తున్నారు? అజ్ఞానయుక్తమైన కర్మలు, పాపకర్మలు, తప్పుడు పనులు, హత్య, అపహరణ, బలాత్కారం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? దాని అభిప్రాయం ఏంటంటే, జ్ఞానాది అంటున్నాడు కదా, జ్ఞానాది అంటున్నాడు కాబట్టి రెండు ఆదిలో అవన్నీ వస్తుంటాయి, అన్ని వస్తుంటాయి. మళ్ళీ ఇంకొకటి, ఇది ముక్తికి సాధనాల చర్చ జరుగుతున్నది కాబట్టి, ముక్తికి సాధనముల యొక్క చర్చ జరుగుతున్నది కాబట్టి ఇందులో ఈ జ్ఞానయుక్తమైనటువంటి విషయాలని జ్ఞానము, పుణ్యము, పురుషార్థము, అహింస, న్యాయము, ఈ విషయాలు చెప్పబడతాయి. ఇక 5వది ఆనందమయ కోశం. ఈ ఆనందమయ కోశంలో ప్రీతి, ప్రసన్నత, న్యూనానందము, అధికానందము, ఆనందమునకు ఆధారమైన కారణరూప ప్రకృతి నుండును. ప్రీతి అంటే ప్రేమ, ఆనందమయ దాంట్లో ప్రేమ వేరు, మోహము వేరు, ప్రీతి వేరు, ఆకర్షణ వేరు, ప్రసన్నత వేరు, ఈ యొక్క కాముకత వేరు. అందుకని ఇవి ప్రీతి అంటే ఇవన్నీ ఆనందమే. ప్రీతిలో ఆనందం ఉంటుంటది, ఆకర్షణలో ఆనందం ఉండదు, ఉత్తేజనం ఉంటుంటది. ఈ యొక్క ప్రసన్నతలో ఉల్లాసం, ఉత్సాహం, పులకరింత ఉంటుంటది. కాముకతలో ఇరిటేషన్, ఒత్తిడి, హ్రాసం ఉంటుంటది. న్యూనానందం అంటే తక్కువ, చిన్న ఆనందం, క్షణికానందం, అధికానందం, ఎక్కువ, మిక్కిలి ఆనందం, బ్రహ్మానందం. అటువంటిది ఆనందమునకు ఆధారమైన ఏవైతే మనల్ని ఆనందపరుస్తుంటాయో అటువంటి కారణరూప ప్రకృతి అంటే పువ్వును చూసి మురిసిపోవడం, చెట్లను చూసి, అడవిని చూసి, పంటలను చూసి, నదులను చూసి, సెలయేళ్లను చూసి, సముద్రాన్ని చూసి, ఈ రకంగా ప్రకృతి ఉంటుంది ఆనందాన్ని కలిగించేటువంటి. ఇవి 5ను పంచకోశములు అనబడును. వీనితోనే జీవుడు అన్ని విధములకు కర్మలు, ఉపాసన,
జ్ఞానాది వ్యవహారములు చేయుచుండును. వీనితోనే జీవుడు అన్ని విధములకు అజ్ఞానమయంగా అజ్ఞానమయంగా ఉన్నప్పుడు జీవుడు పాపము, ఈర్ష, ద్వేషము, హింస, బలత్కారము, దొంగతనం అవన్నీ చేస్తుంటాడు. ఎప్పుడైతే జ్ఞానం బోధపడుతూ ఉంటుంటుందో అప్పుడు పుణ్యము, పురుషార్థము, ధర్మము, న్యాయము, పరోపకారము, సహకారము, తోడ్పాటు, ఈ రకంగా అన్ని మంచి పనులు చేస్తుంటాడు. ఇక ఎప్పుడైతే ముక్తికి వైపుకు వస్తుంటాడో ఉపాసన, జ్ఞానం వంటి వ్యవహారములు చేయుచుండు. అన్ని చేసేది జీవుడే అనేది సారాంశం, ఇంకెవరు ఉండదు. చేయించేది చేసేది వైదికంలో చేయించేది అంటే ప్రారబ్ధం చేయిస్తుంది. ప్రారబ్ధంతో ఇప్పుడు ఏంటంటే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం ఏంటంటే వికారాల ఒత్తిడితో తుమ్మడము, దగ్గడము, తేన్పులు తీయడము, అపానవాయువు వదలడము, మలమూత్ర విసర్జన చేయడం, ఇవి వికారాల ఒత్తిడితోటి. ఈ వికారాల ఒత్తిడితోటి ఏ రకంగానైతే ఈ నివృత్తి అవుతున్నామో అదే రకంగా ప్రారబ్ధం యొక్క ఒత్తిడితోటి ఈ కర్మలు, మంచి చెడు కర్మలు అనేటువంటివి చేస్తుంటారు. చేసేదంతా జీవాత్మయే, ఇంకెవరు కాదు. మనసు కాదు, మనసు చేయించేది కాదు, ఇంద్రియాలు చేసేవి కావు. ఎంత చేసేది మనసే. మనసు కాదు, జీవుడు, జీవాత్మయే. త్రివిధ అవస్థలు, 3 రకాల అవస్థలు. ఒకటి జాగ్రత్త అవస్థ, మేల్కొల్పుగా ఉన్నటువంటి, ఇప్పుడు మనం మేల్కొని ఉండి వ్యవహారం చేస్తున్నాం కదా, దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. రెండవది స్వప్నావస్థ, పడుకొని కలలు కనడం, నిద్రలో కలలు కనడం. ఇంకొక పదం వాడుతుంటారు ఏంటంటే పగటి కలలు. పగటి కలలు అంటే ఏంటంటే ఊహాగానం. పగటి కలలు అనే దాన్ని ఊహాగానం. ఈ స్వప్నావస్థ అనేటువంటిది గాఢ నిద్ర నుండి వాయు వికారమే కావచ్చు, మలమూత్ర ఒత్తిడే కావచ్చు, లేదంటే చలి బాగా పెట్టడం వల్ల కావచ్చు, ఎక్కువ ఉక్కపోత కావచ్చు, కారణం ఈ దోమల బెడద కావచ్చు, ఏ కారణం చేతైనా గాఢ నిద్రలో ఉన్నటువంటి ఈ మనకు విఘ్నము కలగడం వల్ల ఆ గాఢ నిద్ర అనేది తేలిపోయింది, కానీ ఆ మత్తు అనేటువంటిది కళ్ళు తెరవనివ్వట్లేదు, లేవనివ్వట్లేదు, కాబట్టి అర్ధ నిద్ర అంటారు. అటువంటి అవస్థలో ఈ కళలు వస్తుంటాయి. మూడవది సుషుప్తావస్థ. ఈ సుషుప్తావస్థ అనేటువంటిది ప్రళయంలో ఉంటుంటది, జన్మాంతరంలో ఉంటుంటది. జన్మాంతరంలో ఎలా ఉంటుంటది అంటే ఈ జన్మ నుండి ఆ జన్మకు, ఇప్పుడు మనం ఒక దూర గమ్యస్థానానికి వెళ్ళాలి అని అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకు ఈ దుద్దేలకు రావాలంటే ఎన్నో చోట్ల బస్సులు మారాలి. అంటే ఈ మారడం, మనిషి జన్మ నుండి పక్షి క్రిమి కీటకాల నుండి పశువులకు, పక్షులకు, తర్వాత మనుషులకు, ఈ రకంగా జన్మలు మారడం అనేటువంటి ఆ మారేటప్పుడు, ప్రళయం అయ్యేటప్పుడు ఈ సుషుప్తావస్థ ఉంటుంది. జన్మలు మారేటప్పుడు సుషుప్తావస్థ ఈశ్వరాధీనంగా ఉంటుంటది, ప్రళయంలోనూ ఈశ్వరాధీనంగా ఉంటుంటది. ఈ జన్మలు మారేటప్పుడు, వాహనం మారేటప్పుడు మనకు మనమే మారుతున్నట్టుగా, మనకు మనమే మన ఉద్దేశం మనల్ని మారిపిస్తున్నట్టుగా, ఈ పునర్జన్మలోనూ ఈ జన్మ నుంచి ఆ జన్మకు వెళ్ళడానికి భగవంతుని యొక్క వ్యవస్థ. ఏ జన్మలోకి వెళితే మన కర్మఫలం చెల్లబాటు అవుతుందో, ఎవరితో పాటు ముడిపడి ఉన్నదో మనది ఎక్కువగా ఉంటే వారిని మన దగ్గరికి రప్పిస్తాడు, వాళ్ళది ఎక్కువగా ఉంటే వాళ్ళ దగ్గరికి మనల్ని పంపిస్తాడు. ఆ రకంగా భగవంతుడి యొక్క వ్యవస్థలో జరుగుతుంది. ఈ సుషుప్తి అవస్థ అనేటువంటిది భగవంతుడు ప్రళయంలో చేసేటువంటి రహస్యము. రాత్రి
సాయంత్రం పూట పిల్లలు ఆడుకొని ఇక తిని అలసిపోయి నిద్రపోతుంటుంటారు. కానీ తల్లి ఏమంటుంటదంటే ఇక బయట పడక గదిలో పడుకోబెడితే మళ్ళీ లేచి అరుస్తాడు, లేదంటే మంచం మీదకి వెళ్ళి కింద పడతాడు అని చెప్పేసి తనకు అందుబాటులో తను చూసుకునే విధంగా అక్కడ సోఫా మీదను లేదంటే వంటగదిలో పక్కకు పడుకోబెట్టి తన పని చేసుకుంటుంటాడు. ఇక తన పని అంతా ముగించుకొని ఇక ఇల్లు సర్దుకొని తాను పడుకోబోయేటప్పుడు పిల్లవాడిని తీసుకొని పోతుంటాడు. అది ఆ రకంగా పిల్లవాడికి ఏమి తెలియదు అని అంటే తాను సాయంత్రం పడుకునేటప్పుడు వంటగదిలోనూ సోఫా సెట్ మీదను పడుకున్నాను, కానీ పొద్దున లేచేసరికి పడక గదిలోకి ఎలా వచ్చాను అనేది పిల్లవానికి ఎట్లయితే అర్థం కాదో, ఈ యొక్క పూర్వ సృష్టి ప్రళయం అయ్యేటప్పుడు జీవులు జీవనోపాధి లేక నీరు తక్కువైపోయి అన్నపానీయాల యొక్క కొరత వల్ల కొట్టుమిట్టాడుతూ ఉన్నటువంటి ఆ స్థితిలో నుంచి మళ్ళీ కొత్త సృష్టిలో పుష్కలమైనటువంటి నీరు, పుష్కలమైనటువంటి ఆహారంతో నిండి ఉన్నటువంటి కొత్త సృష్టిలో జన్మించడం జరుగుతుంది. అయితే ఆ సృష్టిలోంచి ఈ సృష్టికి ఏ రకంగా వచ్చామో అటువంటి కొరతగా ఉన్నటువంటి స్థితి నుంచి పుష్కలమైనటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి ఈ స్థితికి ఎలా వచ్చామనేటువంటిది జీవాత్మలకు తెలియదు. ఆ తెలియని తనమే సుషుప్తి. మూడు శరీరములు, ఒకటి స్థూలము, ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటిది, మనం ఉన్నటువంటిది, ఈ కనబడినది. రెండవది పంచ ప్రాణములు, ఇప్పుడు ఈ పరకాయ ప్రవేశంలో కానీ మరి మరణంలో కానీ ఉన్నటువంటిది. ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ సూక్ష్మ భూతములు, తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, ఈ 17 పంచ జ్ఞానేంద్రియములు, పంచ ప్రాణములు 5, పంచ జ్ఞానేంద్రియములు 5 కలిస్తే 10, పంచ సూక్ష్మభూతములు కలిస్తే 15, తన్మాత్రలు అంటే తన్మాత్రలను పడుతుంటాయి ఇవి. ఈ పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ సూక్ష్మభూతములు, తర్వాత మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వముల సముదాయమే సూక్ష్మ శరీరం అనబడును. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ మనస్సు జడము కిందకే వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాడు, లెక్కబెట్టి చూపిస్తున్నాడు. ఇక్కడ జీవాత్మ లేదు. ఈ సూక్ష్మ శరీరంలో జీవాత్మ లేదు. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ సూక్ష్మభూతములు, తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, ఈ 17 తత్వముల సముదాయమే సూక్ష్మ శరీరం అనబడును. ఈ సూక్ష్మ శరీరము 17 కాదు గురుజీ. 15, 15, 17 ఇక్కడ 18 వస్తున్నాయి ఆచార్య. 18 వస్తున్నాయి, లెక్క పెట్టండి. 18 పంచ ప్రాణములు, పంచ జ్ఞానేంద్రియములు 10, పంచ సూక్ష్మభూతములు 15, తన్మాత్రలు 16. ఇప్పుడు 16 కాదు, పంచ సూక్ష్మభూతముల పక్కనే డాష్ పెట్టబడి తన్మాత్రలు అని అనడం చూపిస్తున్నాడు కదా. అదే తన్మాత్రలు అంటే 16 అయితే కదా అక్కడ. మరి తన్మాత్రలు అంటే ఇవే, ఈ మూడింటినే తన్మాత్రలు. 15 అంటే మనస్సు 16, బుద్ధి 17, అంతే కదా. అంతేనా వరలక్ష్మి గారు, ఇంకేమన్నా ఉందా? తన్మాత్రలు 5 ఉంటాయి కదా, 5 చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పంచ ప్రాణముల తర్వాత కామ ఉంది, పంచ జ్ఞానేంద్రియముల తర్వాత కామ ఉంది, పంచ సూక్ష్మభూతములు అన్న దగ్గర కామ లేకుండా ఈ యొక్క అడ్డరేఖ పెట్టి తన్మాత్రలు అంటున్నాడు. తన్మాత్రలు అంటారా? 3 కాదు, ఈ సూక్ష్మభూతములు 5. అది 15 తన్మాత్రలు అంటారా? కాదు అని చెప్తుంటే
ఈ ఆ పంచ సూక్ష్మభూతములని తన్మాత్రలు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆహా. ఇప్పుడు పంచ ప్రాణముల తర్వాత కామ అంటే అది వేరు, జ్ఞానేంద్రియముల తర్వాత కామ అంటే ఇది వేరు. అది పంచ సూక్ష్మభూతముల తర్వాత కామ లేదు, అవి తన్మాత్రలు అని అర్థం. మనస్సు బుద్ధి. ఇంకేమైనా వేరుగా ఉందా వరలక్ష్మమ్మ గారు? సూక్ష్మభూతములు ఆచార్యజీ, ఆ పంచ సూక్ష్మభూతములు అంటే ఏవి? 5 భూతం సూక్ష్మభూతములు. పృథివీ, జలం, అగ్ని, ఆకాశం. ఇవి స్థూలము. రూపరస గంధాలు. రూపరస గంధ శబ్ద తన్మాత్రలు ఇవి. ఆకాశం. ఈ సూక్ష్మ శరీరము జన్మ మరణాదులందరూ జీవుని వెంట నుండును, జీవుని వెంట ఉంటుంటాయి. ఈ సూక్ష్మ శరీరము 2 విధములు, ఒకటి భౌతికము, రెండవది స్వాభావికం. భౌతికం అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. సూక్ష్మభూతముల అంశములతో సిద్ధమగును. సూక్ష్మభూతములో ఈ పంచమహాభూతాల సూక్ష్మభూతములతోటి సిద్ధమవుతుంది. స్వాభావికము జీవుని స్వాభావిక గుణరూపం. జీవుని స్వాభావిక గుణరూపం. స్వాభావిక గుణరూపం ఏంటి? స్వాభావికము అంటే క్షణికం, ఎక్కడా తృప్తి లేకుండా ఉండడం. ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అదొద్దు అనేటువంటి, కావాలి వద్దు, కావాలి వద్దు అనేటువంటి అపేక్ష ఉపేక్ష లాంటివి స్వాభావికం. ఈ రెండవది అభౌతికం. ఈ స్వాభావికం అనేటువంటిది అభౌతికం. ఇది కనబడదు. కనబడదు అంటే వ్యక్తి యొక్క స్వభావం గురించి, ఆచార వ్యవహారం గురించి, అతని ఇష్టాల గురించి. సూక్ష్మభూతముల అంశములతో ఇది భౌతికం అనేటువంటిది సిద్ధమవుతుంటది. స్వాభావికమైనటువంటిది అభౌతికం. ఇది ముక్తి యందుండును. ముక్తి యందుండును అనేది స్వభావము ఇప్పుడు కూడా ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా వ్యక్తిని కలవాలని అనుకున్నప్పుడు అతని గురించి తెలుసుకుంటాం, అతని స్వభావం ఎటువంటిదని. ఆచార్య ఎప్పుడైనా ఉంటదేమో అది. అదే అందుకని మరి ముక్తిలో ఉంటదని చెప్పడం ఇది ఆలోచింపజేస్తుంది. దీనితోనే జీవుడు ముక్తి యందు సుఖము అనుభవించును. దీని అభిప్రాయం ఏంటంటే స్వభావము ఎప్పుడూ ఉంటుంది, ఈ యొక్క ఆనందం కూడా ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ చెప్పకనే చెప్పినటువంటి రహస్యం ఏంటంటే ముక్తి అనేటువంటిది ఒక స్థితి, ఒక అవస్థ. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే పంచమహాభూతాలను ఆశ్రయించినప్పుడు మన ఉనికి కనపడదు. అన్నగోషధుల రూపంలో ఉన్నప్పుడు అన్నగోషధుల రూపంలో తెలుస్తుంది. పురుషుని శరీరంలోకి వచ్చిన తర్వాత శుక్ర రూపం, ఈ స్త్రీ గర్భంలోకి వచ్చిన తర్వాత పిండ రూపంగా, పుట్టినప్పుడు ఈ జన్మ రూపంలో మన ఉనికి ఎట్లయితే తెలుస్తుందో, ఇందులో స్వర్గము నరకము అనేటువంటిది, బాధ అనేటువంటిది నరకము, ఈ ఆనందము అనేటువంటిది స్వర్గం. అంటే స్వర్గ నరకము ఇక్కడే ఉన్నది. అంటే మన స్వభావం మనతో పాటే ఉంటున్నది. ఆనందాలు అనుభవించేటువంటి క్షణము స్వర్గం, సుఖము, దుఃఖము, బాధను అనుభవించేటువంటి క్షణాలు నరకం. ఇక్కడే ఉన్నదనేది అభిప్రాయం, నాకు అర్థమైంది. ఆచార్య ఇక్కడ సందేహము, ఈ స్వభావం అనేది గుణాల మీదనే ఆధారపడి ఉంటుంది. స్వభావం గుణాల మీద ఆధారపడి ఉండదు. స్వభావం అనేటువంటిది పరిస్థితి వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంటది. ఇప్పుడు స్వభావము అని అంటే ఈ
ధనవంతుని స్వభావం ఒక రకంగా ఉంటుంటది, దరిద్రుని స్వభావం మరొక రకంగా ఉంటుంటది, పండితుని స్వభావం ఒక రకంగా ఉంటుంది, పామరుడి స్వభావం మరొక రకంగా ఉంటుంటది. వారి గుణాలు కూడా వేరుంటాయి, వారి తిండి వేరే ఉంటుంది, వారి వ్యవహారం వేరే ఉంటుంటది. అన్ని ప్రధానమంత్రిది కానీ పామరుది కానీ ఎవరిదైనా సరే అందరిది వేరు వేరుగా. అర్థం అవుతుందా భీమరావు గారు? అవుతుంది. అది ఇక మూడవది కారణ శరీరం. దీనిలోనే సుషుప్తి గాఢ నిద్ర కలుగును. ఈ కారణ శరీరంలోనే ఇప్పుడు దీని వ్యాఖ్యానమే అక్కడ బైబిల్లో ఖురాన్లో చెప్పబడుతున్నది ఏంటంటే, ఈథేన్ తోట, వారు ఈథేన్ అని పేరు పెట్టారు, అది మనకు ఆ పేరుతో సంబంధం లేదు. ఆ తోటను రచించింది భగవంతుడే, ఆది మానవుని సృష్టించింది భగవంతుడే, ఆ సైతానును అక్కడ పెట్టింది భగవంతుడే. భగవంతుని ప్రమేయం లేకుండా ఆ సైతాన్ అక్కడికి ఎట్లా వచ్చింది? మరి ఆ సైతాను భగవంతుడు ఎందుకు నియంత్రించలేకపోతున్నాడు? ఇప్పుడు మనము మానవులకు ఏంటంటే, చిన్నపిల్లల దగ్గరికి పాములు తేళ్లు వస్తే వాటిని చంపేస్తాం, వాటిని దూరం చేస్తాం, లేదంటే పిల్లవాడిని కాపాడుతుంటాం కదా. మరి ఈ రకంగా ఆ సైతాను మాటలు వినకూడదు అన్నప్పుడు, ఆ చెట్టు పండు తినకూడదు అన్నప్పుడు ఆ చెట్టును కలుపు తీసేస్తే అయిపోతుంది కదా. అంటే ఆ చెట్టు ఉండాలి, ఆ పండు ఉండాలి, ఈ సైతాను ఉండాలి, ఈ ఆది మానవుడు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సృష్టి వ్యవస్థ నడుస్తుంటది అనేది అభిప్రాయం. మళ్ళీ తన బిడ్డలకు నీతులు చెప్పుకున్నట్టుగా దేవుడు అక్కడ ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఈ తోటలో ఏమైనా తిను, ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆ చెట్టు పండు తినకు, ఆ సైతాను మాటలు వినకు. కానీ మన నిజ జీవితంలో మనం చూస్తున్నది ఏంటంటే, దేని గురించి అయితే ప్రత్యేకంగా వద్దు అనడం జరుగుతుందో మనం చేయాల్సిన పని విడిచిపెట్టి ఆ వద్దన్నదాన్ని తప్పనిసరిగా చేస్తుంటాం. గమనిస్తున్నారా లేదా? అక్కడికి పోతున్నావు కానీ ఆ ఫలానా చోటుకి పోకు అని అంటే మనం పోయే పని విడిచిపెట్టి అక్కడికే పోయి చూస్తుంటాం. పిల్లలు పోకు అంటే అక్కడికి పోయే వాళ్ళు ఆడుకుంటుంటారు. నీళ్ళకి పోకు అని అంటే నీళ్ళనే పోయి ఆడుకుంటారు. అందులో రహస్యం ఏముందో అని. అదే ఆ రహస్యము తోటి ఏంటంటే, వద్దన్న దాంట్లో ఆకర్షణ ఎక్కువ ఉంటది. అదే మనము నువ్వు ఈ పనే చెయ్యు అని చెప్పినట్టు అవుతుంది, చెప్పగానే చెప్పినట్టు అవుతుంది. మనం ఏమి అనకపోతే వాళ్ళకి ఆ దృష్టి రాదు, అటు పోవాల్సినటువంటి ఖ్యాలే ఉండదు. కానీ మనం చెప్పి ఏంటంటే, నువ్వు అటు తప్పనిసరిగా వెళ్ళిరా అనేది నిర్ధారించినట్టు అవుతుంది. అవునా? సాధారణం అనిపిస్తుంది లేకుంటే అట్లా చెప్పకపోతే. ఇప్పుడు ఇంకొక రహస్యం మన దగ్గరుండి జరిపిస్తున్నాడు దేవుడు. ఏంటంటే, పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు వచ్చి, నేను ఊరెళ్తున్నా, నీకు ఏం కావాలి అని అడుగుతాను. అడిగితే అది చిల్లర వాళ్ళు అయితే నాకు ఇది తీసుకురా అని చెప్పేసి వాళ్ళు అల్లరి చేసి డిమాండ్ చేస్తుంటారు. ఇక మంచివారు తల్లిదండ్రులను అర్థం చేసుకునే వాళ్ళు ఏమీ మాట్లాడకపోతే తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర, నువ్వు చెప్పు నీకేం కావాలి, నాకేమొద్దు, లేదు చెప్పు, నువ్వు చెప్పు అంటాను. లేదు వద్దు అని అంటే, లేదు చెప్పు, తప్పనిసరి చెప్పు అంటే, మీరు క్షేమంగా వెళ్ళి రండి అని అంటారు. కాదు, నీకు ఏం కావాలో చెప్పు అంటే అప్పుడు చెప్తారనమాట. ఆ చెప్పినటువంటి వస్తువును వీళ్ళు వెళ్ళిన పని అయినా మర్చిపోతారు, కానీ వాళ్ళు చెప్పింది మాత్రం తప్పనిసరిగా తీసుకొస్తారు. ఏమి అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? మీలో ఆత్మీయత లేదా పిల్లల పట్ల? అర్థమవుతుంది. మీ ఇంట్లో జరుగుతుంటాయా లేదా? బాగా. మరి అది మాట్లాడేందుకు పదే అడిగి పిచ్చుకుంటే సమయం పోతుంది కదా. నాకు నెట్ రాలేదు గురించి 2 సార్లు, అందుకని. సరే గాఢనే దీనిలో సుషుప్తి. ఇక మూడవది కారణ శరీరం. దీనిలో సుషుప్తి అంటే గాఢ నిద్ర కలుగును. ఇప్పుడు గాఢ నిద్ర కలిగినప్పుడు ఈ
ఈ నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే నియంత్రణ కోల్పోవడం అంతే. మనము మేల్కువగా ఉన్నప్పుడు అన్ని చెయ్యట్లా కదిలించాలి, కన్నెట్లా కొట్టాలి, ఎటు చూడాలి, ఎటు చేయాలి అనేది మన ఇష్టానుసారంగా జరుగుతుంది. కానీ నిద్రలో ఏంటంటే శరీరం యొక్క నియంత్రణను వదిలేయడం, పట్టు సడలింపజేయడం, మొత్తం నరనరాలు అన్ని పట్టు సడలింపజేసి శరీరాన్ని వదిలేయడం. దీన్ని హిందీలో ఏమంటారంటే, అరే ఇతనా సోతే హో, घोड़े भेज के सोए, क्या हो रहा है कुछ पता नहीं चला. అధమర్చి నిద్రపోవడం. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది. అంటే పట్టును సడలింపజేయడం అంతే. పట్టును సడలింపజేస్తే రిలాక్స్, ఎంత దేనికి ఏ అవయవానికి ఎంత ఎనర్జీ కావాలో అప్పుడు అది ఛార్జింగ్ అవుతుంటది. ఈ అలర్ట్ గా ఉన్న దాంట్లో, సావధానంగా ఉన్నట్లు, హెచ్చరికగా ఉన్నప్పుడు దాంట్లో బిగుసుకుపోయి ఎనర్జీని పిండేసినట్టు అవుతుంటది. ఈ యొక్క రిలాక్స్ విశ్రాంతి దశలో పట్టును సడలించినప్పుడు ఛార్జింగ్ అవుతుంటది. ఛార్జింగ్ అనుకోవడమో లేదంటే ఎనర్జీ పుంజుకోవడమో అది చూడండి. అది ఇంగ్లీష్ పదం, ఇది తెలుగు పదం అంతే. అది ప్రకృతి రూపమగుట వలన సర్వత్ర విభువు. అది ఏది అంటే సుషుప్తి ప్రకృతి రూపమగుట వలన సర్వత్ర విభువు. విభువు అంటే వ్యాపకం, సహజత. నిద్ర ఏంటంటే సహజత. సర్వత్ర విభువు అంటే వ్యాపకం. ఎల్ల జీవులకు ఒకటియే. ఏ ప్రాణి అయినా సరే పడుకుంటుంటుంది. 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ఒక్కదానికి ఈ యొక్క నిద్ర అనేటువంటిది సహజమే. 4వది తురీయ శరీరం. తురీయం అంటే 4వ శరీరం. దీనిలో ఏంటంటే సమాధి వలన పరమాత్మని ఆనంద స్వరూపమున జీవులు మగ్నులగుతారు. సమాధి ద్వారా పరమాత్మని యొక్క ఆనంద స్వరూపమున జీవులు మగ్నులగుతారు. అంటే మొదలు 3 శరీరాలు చెప్పిండు కదా చరిది. అవును, మొదలు 3 శరీరాలు అని అన్నాడు కదా, మరి 4వది వచ్చింది ఇక్కడ. 4 ఉంటాయి. ఈ 4వది తెలియదు. 3 వ్యవహారం చేస్తుంటాం కాబట్టి ఈ 4వది ఈ స్థితిలో ఉంటుంటదని చెప్తున్నాడు. కానీ ప్రస్తావన మాత్రం 4 చేసి చెప్తే బాగుంటుంది. శరీరం అనుకుంటా. ఆచార్జీ నమస్తే. సమాధి స్థితి అంటే దేహంలో ఉంటూ విషయాలు వినపడవు కదా గురూజీ. నిద్ర ఉండదు, తెలుస్తుంది. మెలకులోకి వచ్చాక, స్వాధీనంలోకి వచ్చాక ఆనందంగా ఉంటుంది కదా. మీరు ఏం చెప్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. అది శరీరం కాదు ఆచార్య, అవస్థ అంటారు ఆచార్య. దేని గురించి చర్చ మాట్లాడుతున్నారు? తురియం గురించి నేను చెప్పబోతున్నాను, మధ్యలో వస్తున్నారు, అందుకే ఆగిపోయాను. ఈ తురియం ఆనంద అవస్థ. ప్రభాకర్ మైక్ బంద్ చేయండి. సమాధి అంటే దేహాన్ని, పరిస్థితులను మర్చిపోయి పరాధీనంగా ఉండడం. పరాధీనం అంటే ఇంకొక విషయంలో, ఇంకొక ఇష్టంలో మునిగిపోవడం. ఉదాహరణకు అమ్మ వస్తుంది, నాన్న వస్తున్నాడు, లేదంటే అమ్మ నాన్న దగ్గరికి మనం వెళ్తున్నాం. ఆ ఆనందం, ఆ ఊహాగానం, అది ఊహించుకోవడం, అది తలుసుకుంటేనే శరీరం అంతా పులకరించిపోతుంది. ఆనందమే. ఇప్పుడు లేదంటే గురువు దగ్గరికి వెళ్తున్నాం, ఆశ్రమానికి వెళ్తున్నాం, లేదంటే ఇంటికి తిరిగి వస్తున్నాం, మన ప్రియమైనటువంటి బంధువుల దగ్గరికి వెళ్తున్నాం.
బంధువుల దగ్గరికి వెళ్ళి మన ఇంటికి తిరిగి వస్తున్నాం. ఒక రకమైనటువంటి ఆనందానుభూతి కలుగుతుందా కలగదా అమ్మగారు? కలుగుతుందా ఆచార్య? అవును ఆచార్య. రాజమణిమ్మ గారికి కలగదంటది. ఓం నమస్తే ఆచార్య. కలుగుతుంది ఆచార్య. అదే ఇక ఈశ్వరీయ ఆనందాన్ని అనుభూతి పొందడం, ఈశ్వరీయ ఆనందాన్ని అనుభవపేతంగా పొందడం ఎట్లానంటే, ఈశ్వరుని యొక్క సగుణ నిర్గుణ ఉపాసన మనం చేసినప్పుడు, ఈశ్వరుని యొక్క సగుణ నిర్గుణ ఉపాసన చేసినప్పుడు, ఓహో నువ్వు ఈ విధంగా కూడా నా వెంట ఉన్నావా స్వామి, నన్ను గమనిస్తున్నావా స్వామి, ధన్యుడను. కృతజ్ఞతా భావం. ఇప్పుడు అమృత ఉపస్తరణమసి, అమృత అపిధానమసి, ఈ వీటి ద్వారా దయానంద సరస్వతి మనకు చెప్తున్నటువంటిది అదే. భగవంతుణ్ణి అణువణువున చూడడం, చూసి కృతజ్ఞతా భావంతో పులకరించిపోవడం, తబ్బిబ్బైపోవడం. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉంటుంటదంటే, మనకు కావలసిన విషయాన్ని అది మనం చెయ్యాలనుకున్నా మనం చేసుకోలేకపోతున్నాం, చేసుకున్నా సరిగా అవ్వట్లేదు. కానీ మనకు కావలసిన వారు మనకు కనబడకుండానే మన పని చేసి మనకు మనల్ని ప్రోత్సహిస్తుంటే, ఓహో ఇది అమ్మా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు నా గురించి అని చెప్పేసి మనకు సహకరించేటువంటి అమ్మ కావచ్చు, అన్న కావచ్చు, నాన్న కావచ్చు, వాళ్ళు మనకు కనబడరు కానీ మన పనిలో వాళ్ళు సహకరిస్తుంటారు. ఇది చూసారా? భగవంతుని సైతం ఆ విధంగా భగవంతుని సైతం ఆ విధంగా చూసి నడిపిస్తారా ముందుకు రారు కొందరు. అది భౌతికంగా. ఇది అభౌతికంగా ఆధ్యాత్మికంగా భగవంతుణ్ణి చూడమని చెప్పేసి పతంజలి మహర్షి చెప్తున్నాడు. స పూర్వేషామపి గురు కాలేన అనవచ్ఛేదాత్. అతడు గురువులకే గురువు, ఆది గురువు, అందరికీ గురువు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఇటువంటి పరిస్థితిని మన ముందు పెట్టాడు. ఇప్పుడు పరిస్థితిలో ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారు నెగ్గుకొస్తారు, ఇక భౌతికంగా ఉన్నటువంటి వారు సతమతమై ఇబ్బంది పడతారు. ఇప్పుడు దీన్నే చాణక్యుడు ఏమంటున్నాడంటే, భగవంతుడా నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు, ఎక్కడా నాకు సుఖం లేదు. ఇప్పుడు కూడా ఈ అవస్థలో నేను ఇంకా పోరాడుతూనే ఉన్నాను. ఇంకా ఎన్ని కష్టాలున్నా నాకు ఈ జన్మలోనే ప్రసాదించు. అంటే దీని తర్వాత సుఖమే సుఖమే, ఆనందమే ఆనందం వస్తుంటది కాబట్టి నాకు అన్ని ప్రసాదించు. నువ్వే ఈ పరిస్థితుల్లో నన్ను ఎదుర్కొమ్మని. నువ్వు నెగ్గుతావా ఓడుతావా, నెగ్గుతావా ఓడుతావా, అది నీ ఇష్టం. అందుకే ఓం ప్రకాష్ చెప్పేది ఏంటంటే, భగవంతుడా నాకు ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితిని నా ఎదురుపెట్టి పోరాడమని చెప్తున్నావు, కానీ నీ బిడ్డ ఓడిపోకూడదు, నెగ్గుకు రావాలి అని అంటే నాకు ఆత్మబలాన్ని కూడా ప్రసాదించు. అందుకే ఈశ్వర స్థుతి ప్రార్థనోపాసన 3వ మంత్రం, యా ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసకే. ఆత్మజ్ఞానం నాకు ఇవ్వు, ఆత్మ ధైర్యం, గుండె ధైర్యాన్ని ఇవ్వు, ఎదుర్కోగలిగేటువంటి. నేను ఎదుర్కోలేకపోతే నీ బిడ్డ ఓడిపోవడానికి కారణం నువ్వే. ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని నాకు, నిలదొక్కునేటువంటి సామర్థ్యాన్ని నాకు అని చెప్పేసి ఆత్మబలాన్ని. ఎప్పుడైతే భగవంతుణ్ణి ప్రార్థించడం జరుగుతుంటుందో వారికి ఆనందమే ఆనందం వస్తుంటది. ప్రతి క్షణంలో కష్టంలోనూ భగవంతుని తెలుసుకోవడం, సుఖంలోనూ భగవంతుని తెలుసుకోవడం. వారి శరీరము ఎవరైతే భగవంతుని తలుసుకుంటారో వారి శరీరము చెట్టు కొమ్మకు మొగ్గ తొడుగుతున్నట్టుగా, మొగ్గ తొడిగి ఆ మొగ్గ పుప్పరేణులు విప్పుకోవడానికి, పంకుడులను విప్పుకోవడానికి ఎట్లయితే ఉంటుంటుందో వాళ్ళ శరీరం నవ్వుతుంటది. ఎవరైతే ఈశ్వరుని అనుభూతి పొందరో,
ఎదుటి వాళ్ళ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారు, ఎదుటి వారి పరిస్థితులతోటి తాను జీర్ణించుకోలేకపోతున్నారు. అటువంటి వారిది కొల్లగొట్టుకపోయినటువంటి ఓజస్సు తేజస్సు తోటి కోపమయంగా కనిపిస్తారు. ఇది రహస్యం. ఈ రహస్యం పట్టుకుంటే భగవంతుని ఆనందం అనేటువంటిది కలుగుతుంది. భగవంతుని ఆనందం అనుభవించేటువంటి వారు తేలికగా ఉంటారు, సరళంగా ఉంటారు. అదే భగవంతుని అనుభూతి లేనటువంటి వారు కర్కశంగా మాట్లాడతారు, కుట్రలు కుతంత్రాలతో మాట్లాడుతుంటారు. వారి వైపు చూస్తేనే మనకు కూడా ఇష్టం అనిపించింది. ఆ రకంగా ఉంటుంది. అర్థమవుతుందా? ఇప్పుడు భగవంతుడు ఈ పక్షులను పెట్టాడు. వాళ్ళ వాటి ముఖం ఎట్లుంటుందంటే కడిగినట్టుగా ఒదిగినట్టుగా ఉంటుంది. అదే అవి కోపానికి వచ్చినది చూడండి, కోపానికి వచ్చినప్పుడు చూడండి వాటి ముఖాలు ఎట్లుంటుందో చిర్రెత్తుకు వచ్చినట్టుగా. అంతే తేడా. అవునా సార్? ఈ సమాధి పరమాత్మని ఆనంద స్వరూపమున జీవులు మగ్నులవుతారు. ఈ సమాధి సంస్కారజన్య శుద్ధ శరీరం. ఈ సమాధి అనేటువంటిది శుద్ధ శరీరం. శుద్ధ శరీరం అంటే అశుద్ధ శరీరం ఏంటి? అశుద్ధ శరీరం నాకు ఫలానా కావాలి, నేను ఫలానా లాగా ఉండాలి, నన్ను ఫలానా వారు గుర్తించాలి, నేనే అందరిలో కనపడాలి అనేటువంటిది అశుద్ధం. ఎప్పుడైతే ఈ ప్రత్యేకతలకు అతీతంగా దేహాతీతంగా ఆనందమయంగా ఉన్నప్పుడు అక్కడ ఆత్మభావము ఉంటుంది, దేహభావం ఉండదు. అందుకే సంస్కారజన్య శుద్ధ శరీరం యొక్క పరాక్రమము ముక్తి అందును యథారీతిని జీవనకు సహాయకమగును. ముక్తి అందు కూడా అంటే ఈ పరిస్థితి ఏంటంటే ఈ యొక్క ఈశ్వరానందం పొందుతున్నటువంటి వారి పరిస్థితి, వారి ముందు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఇదంతా అనేటువంటి కొట్టిపారేస్తుంటారు. ఎదుటి వారికి ఎంతో ప్రోత్సాహం ఇస్తుంటారు. ఇది వైద్యుని దగ్గరికి వెళ్తే అతడు ఇంకొక శ్వాస వరకే బ్రతికేటువంటి స్థితి ఉన్నా కూడా నీకేం కాదు, నేనున్నాను కదా, నేను చేస్తున్నాను కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని వాళ్ళకు ఆశ్వాసనం ఇచ్చి మళ్ళీ కొత్త ఊపిరి పోయడం, పునర్జన్మనివ్వడం. మన భాషా భావం ఆ రకంగా ఉండాలి. అంతా అయిపోయింది, నీ వల్ల ఏం కాదు, నువ్వేం చేస్తావు, నీ మొహం, నువ్వు చేసినవులే, చాలా ఎవరుగా పెట్టినవులే. ఇవన్నీ హత్య చేసేటువంటి, ఆత్మవంచన చేసేటువంటి మాటలు. ఇవన్నీ ఎప్పుడైతే ఆనందమయంగా జీవించడం జరుగుతుంటుందో దేహం పట్ల ఆసక్తి అనేటువంటి తక్కువగా ఉంటుంది. మరి ఇతర ప్రాణుల పట్ల మరియు ఈర్ష ద్వేషాల పట్ల వారికి ఆసక్తి ఉండదు. వారు దేహంలో ఉండి కూడా ముక్తానందాన్ని అనుభవిస్తారు. ఈ విధంగా ఇక్కడే అనుభవించినటువంటి వారు దేహాతీతమైనటువంటి స్థితి జీవనముక్తిని పొందినప్పుడు అప్పుడు అదే ఆనందంలో ఉంటారు. ఇది సారాంశం. ఈ కోశములు అవస్థలు అనువాని నుండి, అంటే ఏవైతే అవస్థలు అనబడుతుంటాయో, ఏవైతే కోశములు ఇందాక మనం చెప్పుకున్నామో అటువంటి వాటి నుండి జీవుడు వేరుగా ఉన్నాడు. ఏడ్చేటువంటి వారు ఎవరు, నవ్వేటువంటి వారు, ఆనందపడేటువంటి వారు ఎవరు,
తుమ్మబోతున్నటువంటిది ఎవరు, ఆవలిస్తున్నది ఎవరు, వెక్కిరిస్తున్నటువంటిది ఎవరు, వీటన్నింటి వెనక జీవుడు ఉన్నాడు, వేరుగా ఉన్నాడు. ఆవలింతలకు వేరుగా ఉండి ఆవలిస్తున్నాడు, ఆ అనుభూతిని పొందుతున్నాడు. నవ్వుకు వేరుగా ఉండి నవ్వులో పులకరిస్తున్నాడు. ఏడుపు బాధకు వేరుగా ఉండి ఏడుపు బాధలో దుఃఖిస్తున్నాడు. ఈ నవ్వుతున్నటువంటి అవస్థ, ఏడుస్తున్నటువంటి అవస్థ, వెక్కిరిస్తున్నటువంటి అవస్థ, ఆవలిస్తున్నటువంటి కునికిపాట్లు పడుతున్నటువంటి అవస్థలు వేరు. అన్ని అవస్థల్లో నేనే ఉన్నాను గురూజీ. నేను అనకూడదు, ఆత్మస్థితి. నేను అంటే అంతఃకరణంతో కూడినటువంటి దేహభావమే వస్తుంటది, దేహభావ స్థితి కాదు. ముక్తి స్థితిని చెప్తున్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ కోశములకు, ఇది ఇప్పుడైతే దేహంను ఒలిసి చెప్తున్నాడు, పంచకోశములు ఈ యొక్క అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి వేరుగా జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు ఉండి ఏ రకంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు, బాధను అనుభవిస్తున్నాడు అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఓం ప్రకాష్. ఆచార్య, అంటే నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అలా ఉండగలుగుతావు నువ్వు ప్రయత్నం చేస్తే గురూజీ, అంతేనా ఆచార్జీ? అంతే అంతే. అది మనము గారు ముక్త స్థితిలో ఉన్నప్పుడు అంతరాత్మ ఉండదా ఆచార్య? అంతఃకరణం ఉండదా? ముక్తావస్థలో ఉన్నప్పుడు అంతఃకరణముతో, అమ్మగారు ఇది పరిస్థితి ఏంటంటే, వ్యాపారం చేసేటువంటి వారి దగ్గర ఒకరేమంటారు, ఒకరి పరిస్థితి ఏంటంటే, మనం ఇదివరకు కథ చెప్పుకున్నాం, ఆ కథలోకి వెళ్ళకుండా చుట్ట తాగుతున్న పనివాడిని నీళ్ళ కోసం పంపించి నీళ్ళు తీసుకురమ్మని తాను చుట్ట తాగుతుంటే చుట్ట మీదకి వెళ్ళి నిప్పు వచ్చి తొడ మీద పడితే, అరే రారా తొడగాలుతుంది, నిప్పు పడ్డది అని అన్నాడు. అంటే పక్కకున్న తను అన్నాడు, నువ్వు తీసుకోవచ్చు కదా అంటే, నేనే తీసుకుంటే వాడెందుకు? ఇదొకటి ఘటన. నేనే తీసుకుంటే మరి వాడికి ఎందుకు జీతం ఇవ్వాలి, వాడెందుకు నా దగ్గర? ఇదొకటి. ఇంకొకటి, పని వాళ్ళతో పని చేయించాలి అని అంటే యజమానుడు తాను యజమాన స్వరూపాన్ని మర్చిపోయి పని వాళ్ళలో కలిసిపోయి తను ముందుగా చేస్తుంటాడు, అతన్ని చూసి పని వాళ్ళందరూ చేస్తారు. గమనించారా? అవునా? ఇక్కడ అంతఃకరణము, ప్రాణాలు, ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, చిత్తము, ఇవన్నింటిలో స్వామి కనబడుతుంటాడు. స్వామి కనబడే స్థితి ఆనంద స్థితి, ముక్తి స్థితి. ఇంకా ఇంద్రియాలు కనబడే స్థితి, దేహము కనబడే స్థితి బంధన స్థితి, ఈ భోగస్థితి. స్వామి కనబడేటువంటిది ఆనంద స్థితి. అమ్మగారు అన్నం తిందాం వస్తారా? బాధలో ఉన్నప్పుడు ఎక్కువ తింటారు, రుచులు చూస్తారు. ఆనందంలో ఉన్నప్పుడు తక్కువ తింటారు, మళ్ళీ నాణ్యమైనది తింటారు. గమనించారా? బాధలో ఉన్నప్పుడు ఎక్కువ తినలేము ఆచార్య. మరి మీరు అలా అంటారు. ఇప్పుడు చూడండి అమ్మగారు, ఋషులు మునులు ఆశ్రమాలలో ధ్యానము నేర్పించేటువంటి ఆ సమాధిలో కూర్చుండేటువంటి యోగులు, వాళ్ళ భోజన వ్యవస్థ చూడండి, ఈ కొట్టుకొని నరుక్కొని చంపుకొని ఉండేటువంటి వీళ్ళ భోజన వ్యవస్థ చూడండి. అర్థమవుతుంది అమ్మగారు? చాలా తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటది. అదే కదా. ఇప్పుడు ఆధ్యాత్మికంలో పదార్పణం చేయడంతో ఒక్క పొద్దుతోటి, ఒక్క పూజనంతో, మళ్ళీ పతంజలి చెప్తున్నటువంటి ఏంటంటే కంటకు ఉపేక్ష పిపాస నివృత్తి, ఆకలి దెబ్బలను జయించాలి. అర్థమవుతుంది అమ్మగారు? అవుతుంది ఆచార్య. అదే స్థితి. మళ్ళీ దేవుడు చూపిస్తున్న దృష్టాంతం చూడండి. దేవుడు దృష్టాంతం. ప్రకాష్ గురూజీ, ఆకలి దప్పులు ఎవరికి ఉంటాయండి? దేహంతో ఉన్నటువంటి వారికి, అపేక్షలు ఉన్నటువంటి వారికి ఆకలి దప్పికలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇంకా చూడండి, ఈ పెళ్లిలో
చావులో ఉన్నటువంటి వారికి, ఇంటి వారికి అసలు ఆ ఆకలి ధ్యాస ఉండదు. ఎవరైతే కాలక్షేపం చేస్తున్న వారికి ఆకలి ఎక్కువ ఉంటుంది. అవునాచార్య. నా మధ్యలో ఇది వచ్చింది, ఇది వచ్చింది. మల్లేశం గారు మైక్ బంద్ చేయండి. ఈ అవస్థలకు అన్నింటికి వేరుగా ఉన్నటువంటి స్థితి జీవాత్మ స్థితి. ప్రతి దాంట్లో కాలు గదిలించడం, వేలు గదిలించడం, ప్రతి శబ్దం పట్ల స్పందన, ప్రతి పరిస్థితి పట్ల సతర్కం, సావధానంగా ఉండడం, ఇవన్నీ చేస్తున్నటువంటిది జీవాత్మ స్థితి. ఈ స్థితియే వ్యాఖ్యానంగా అక్కడ చెప్పబడింది ఏంటంటే, ఆ బైబుల్ ఖురాన్లో చెప్పబడింది ఏంటంటే, సైతాను అనేటువంటి దానిని, మన ప్రారంధము మనకు కనబడట్లేదు అని మనం అంటున్నాం. అక్కడ ఈ ప్రారంధంని అక్కడ సైతానుగా పెట్టాడు. ఇక ఈథేను తోట అనేటువంటిది ఈ యొక్క ప్రపంచం. దానిలో ఆ చెట్టు పండు, ఏ చెట్టు పండు అని అంటే, ఏదైతే నీ ప్రారంధం ప్రభావితం చేస్తుంటుందో, నువ్వు ఏదైతే ఆకర్షణగా కనిపిస్తుంటుందో అది నువ్వు తినకూడదు. నీకు ఏదైతే ఉచితమో, నీవు ఉన్నతి చెందుతుంటావో, నిన్ను నీవు ఉద్ధరించుకుంటావో ఆ పండు సాత్వికత, అహింస, స్వచ్ఛత, తాజాదనం. ఇది ఇక్కడ ఉండేటువంటిది ఆ చెట్టు పండు. ఆచార్య, ప్రపంచంలో అన్ని ఉంటాయి, నీకు ఏది అవసరం అది తిన అన్నట్టు. అందుకని ఇక్కడ ఇప్పుడు తినేది నువ్వు తినేది నీకు అవసరం లేదు. నువ్వు తినాలనుకుంటున్నటువంటిది, తింటున్నటువంటి అన్న రూపము నీకు అవసరం లేదని ఒలిచి చూపిస్తున్నాడు భగవంతుడు. ఒకటి. మళ్ళీ పతంజలి మహర్షి ఏమంటున్నాడంటే, కంటకు ఉపేక్ష పిపాస నివృత్తి. వ్యాస మహర్షి అంటున్నాడు, అభక్షో వాయుభక్ష. నీవు రసతత్వాన్ని, వాయుతత్వాన్ని సేవించి నువ్వు బ్రతకొచ్చు, నీకు ఈ స్థూలాహారం అక్కర్లేదు. ఈ రకంగా ఒక్కొక్కటి ఒలిచి వీటన్నింటిని వేరు చేసి చూపించాల్సినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జీవాత్మను స్పష్టంగా అవగాహన కల్పింపజేయడం. ఆత్మ సాక్షాత్కారాన్ని చూపించడానికి ఈ అన్నాన్ని వేరు చేస్తే, అన్నపానీయాలను వేరు చేస్తే దేహం యొక్క అవసరం ఉండదు. దేహము అవసరం లేనప్పుడు ఇంద్రియాలు లేవు. ఇంద్రియాలు లేనప్పుడు ఆత్మయే అభివ్యక్తం అవుతుంది అనేది సారాంశం. పట్టుకుంటున్నారా? సమయం పొడుగు పరిగెడుతుంది కాబట్టి ఇంకేమైనా సందేహాలు ఉంటే తీసుకురండి, అడగండి. ప్రభాకర్ గారు ముందుకు తీసుకెళ్ళండి, సమయం అయింది. ఆచార్య నమస్తే. అన్నం తినొద్దంటే అన్నం లేని స్థితికి వెళ్ళిపోతుంటే జనం చిక్కిపోతున్నారు గురించి. అలా పిల్లలు తిడుతున్నారు. అన్నం అంటే జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు, సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు భోజనం అవసరము అంతగా అనిపించదు. అలాగే మళ్ళీ రుచిని కోరుకోకుండా ఏంటంటే ఉప్పు కారం లేకుండా తినడము అని నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు సమయం చాలా ఉంది, రేపు చెప్పుకుందాం. దీన్ని రాసి పెట్టుకోండి, రేపు అడగండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు సత్యార్థ ప్రకాశం జ్ఞానగంగా సత్సంగం ద్వారా మనం ఇక్కడ పంచకోశముల గురించి లోతైన విషయాలు తెలుసుకున్నాం. పంచకోశములలో చివర 4-5 కోశములు, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం గురించి చాలా వివరంగా లోతైన విషయాలు ఎన్నో తెలుసుకున్నాం. అదేవిధంగా త్రివిధావస్థలు, 3 అవస్థల గురించి కూడా తెలుసుకున్నాం. ఒకటి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుప్తావస్థ. వీటి గురించి కూడా లోతైన విషయాలు, ఒక్కొక్క దాని గురించి పూర్తి విషయాలన్నీ అవగాహనగా తెలుసుకున్నాం.
ఆ తర్వాత 3 శరీరములు. మనకు కనిపించేది ఒకే శరీరమైనా మనం 3 శరీరాలు కలిగి ఉన్నట్లు తెలుసుకున్నాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, ఈ విధంగా 3 శరీరములు. ఈ 3 కాకుండా ఇంకొకటి తురియ శరీరం అని కూడా, ఇది సమాధి అవస్థలో తురియ శరీరాన్ని కూడా అనుభూతి పొందుతామనే విషయాన్ని, ఈ విషయాలన్నీ ఎంతో లోతైన అర్థాన్ని, కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకున్నాం. కోశములు అవస్థల నుండి జీవుడు వేరుగా ఉంటాడని, ఈ జీవుని వ్యవస్థని వేరని, కోశములకు అవస్థలకు సంబంధం జీవుడు ఉండడని విషయాన్ని కూడా తెలుసుకొని అనేక ఈ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం. ఈ వివరాలన్నీ మనకు విపులంగా ఎంతో అర్థవంతంగా అందించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ విషయాలందరికీ ఈ జ్ఞానాన్ని అందించడానికై ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కి అందరికీ అందే విధంగా ఈ విషయాలను పంచాలని కోరుచున్నాను. తర్వాత ఇంకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ లో ప్రశ్నలు రాసి సందేహ నివృత్తి చెంది జ్ఞానాన్ని పెంచుకోగలరని మనది. సూచన, ఇది శుక్రవారం ఆధ్యాత్మిక సందేహ నివృత్తి గురించి వారు వస్తున్నారు. గురుకుల స్నాతకుడే రవిప్రకాష్ గారు తాండూరు నుంచి సకుటుంబ సమేతంగా వస్తున్నారు. నాకు ఆ రోజు మొత్తం సందేహ నివృత్తి గురించి సమయం ఇవ్వాలని చెప్పేసి ముందు నుంచి అడిగారు. ఇంకా ఆదివారం రోజు తాండూరు ఆర్య సమాజం నుంచి 20 మంది వస్తున్నారు. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఇదే సత్సంగం విషయంలో ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం గురించి, ఇక్కడ వంట చేయడానికి ఎవరు లేరు కాబట్టి వారే వంట చేసుకొని తీసుకొస్తున్నారు. రోజు ఈ సందేహ నివృత్తి జరగాలని వాళ్ళు సమయం కేటాయించుకొని వస్తున్నారు. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే రావచ్చు. ఆచార్య లైవ్ ఏమన్నా ఛాన్స్ ఉంటుందా ఆచార్య? అంటే ఇప్పుడు ఈ కంప్యూటర్ ఉన్నది చిన్న రూమ్ లో, వాళ్ళు 20 మంది కూర్చుండాలంటే ఇక్కడ వీలు కాదు. 20 మంది ఎక్కడైతే కూర్చుంటారో అక్కడికి మరి సాధ్యపడకపోవచ్చు. నెట్ లేదు అక్కడ, యజ్ఞశాలలో కూర్చున్నా. లేదంటే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సత్సంగ భవనంలో ఇక్కడ పక్కకే ఉన్నది. మరి బాలరాజు గారు ఇట్లా ఎవరైనా మరి సహకరిస్తే నెట్ ఏర్పాటు చేస్తే అవుతుంది. ధన్యవాదాలు. సరే, ధన్యవాదములు ఆచార్య గారు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య బుధవారం. 2వ బ్యాచ్లు ఎవరున్నారో చేయించాలి. లేని పక్షంలో ఇంకెవరైనా తీసుకోవాలని మనవి. బాలరాజు గారు తీసుకుంటారా సంధ్య? లేదు స్వామి, నా వద్ద ఏం లేవు, అన్ని ఆధార్లో. సరే, వైదిక సంధ్య నేనే తీసుకుంటున్నాను. మరి ఎవరు లేని పక్షంలో నేను తీసుకొని సంధ్య చేయిస్తాను. వైదిక సంధ్య. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేయతాం స్వాహ. ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతలాకరపృష్ఠే. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం సః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే.
ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్ర. ఓం భూః ఓం భువః ఓం సః ఓం మహా ఓం జన ఓం తపః ఓం సత్యం. అఘమర్షణ మంత్ర. ఓం ఋతం చ సత్యం చాభిద్దా తపసోऽధ్యజాయతాం తతో రాత్ర్యజాయత తతో సముద్రాదర్నవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదాత్ విశ్వస్య మిషతో వశీ సూర్యాచంద్రముసౌ దాతా యథా పూర్వమకల్పయేత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వహా. ఆచమన మంత్రాన్ని. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ మంత్ర. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః దక్షిణాదీంద్రోధిపతిస్థిరచ్చిరాజే రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ప్రతీచేదిగ్వరుణోధిపతి పృదాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ఉదీచేదిక్ సోమోధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిः శిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం భోజం వేదద్మః జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు శచ్చా ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం తచ్చక్షుర్దేవైతం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవేమా శరదశతం శృణయామా శరదశతం ప్రబ్రవామా శరదశతం అధీనాస్యామ శరదశతం భూయచ్చ శరదశతాత్. ఆచమన మంత్రాన్ని. శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. గాయత్రి మహామంత్ర. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. ఈశ్వర దయానిధి, నీ కృప వలన నేను చేస్తున్నా జప ఉపాసనాది కర్మల మూలంగా
ధర్మార్థ కామ మోక్షంలోని చతుర్విధ పురుషార్థములు నాకు ఇప్పుడే సిద్ధించిన అనుగ్రహింపు స్వామి. అథా నమస్కార మంత్ర. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. శాంతిపాఠం చేయండి. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.